అనంతపురం జిల్లాలోని కొండల్లో శతాబ్దాల నాటి ఒక పాత గుహ ఉంది. ఆ గుహ పేరు మరణ గుహ. ఎందుకంటే ఆ గుహలో అడుగుపెట్టిన వారు తిరిగి బయటకు రాలేదని చెబుతారు అక్కడి గ్రామస్తులు. రాత్రిపూట ఆ గుహ వైపు ఎవరూ వెళ్ళకూడదు. అక్కడ పిశాచి తిరుగుతోంది. ఆ గుహ శపించబడింది. దాని రహస్యం ఎవరికీ తెలియదు అని చెబుతారు. రాము, శివ, శ్రావణి, గాయత్రి వీరు నలుగురు మంచి స్నేహితులు. వీరికి రహస్యాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వందల ఏళ్లుగా ఎవరూ ఆ గుహలోనికి వెళ్ళలేదంటారు. మనం వెళ్ళి ఆ రహస్యం ఏమిటో చూడాలి. ఏమిటి రాము, నువ్వు నిజంగా అంటున్నావా? పిశాచి ఉంటుందని అందరూ అంటారు కదా. మనల్ని అది ఏం చేస్తుంది? అది కేవలం రాళ్ల గుహే. అందరూ భయపడతారు అంతే. రాత్రి 10 గంటలకు వీరంతా లాంతరు, టార్చ్, కెమెరాలతో గుహవైపు బయలుదేరారు. గుహలో అడుగు పెట్టగానే 1000 చీకటి దానిని ఎదురోడింది. చెక్కల్లోంచి చలిగాలి, ఎక్కడో నక్క కూతలు, అటూ ఇటూ విరిగిపడిన శిలాజాలు. ఇది నిజంగా భయంకరంగా ఉంది. ఎందుకు భయం? మనం నిజం వెతుకుతున్నాం. ఎక్కడో లోతైన గుహలోంచి ఓ వింత శబ్దం వినిపించింది. గాయత్రి కళ్ళు పెద్దవిగా చూసింది. ఏం శబ్దం అది? నాకు భయంగా ఉంది రాము, మనం తిరిగి వెళ్దాం. ఏమీ కాదు, మనం అందరం ఉన్నాంగా, పద. వీరు ముందుకు వెళ్ళగా గుహలో పాత శిలల వెనక ఒక రహస్య ద్వారం కనిపించింది. రాము ఆ ద్వారం తీయగానే లోపల రక్తపు నాణేలతో పాటు వందలాది సంవత్సరాల నాటి పురాతన అస్థిపంజరాలు కనిపించాయి. ఇవి చూడటానికి చనిపోయిన యోధుల శరీరాలు అనుకుంటా. ఇంతలో గుహలో వింత కళ్ళు మెరిశాయి. తెల్లని జుట్టు, ఎరుపు కళ్ళతో ఓ పిశాచి అక్కడికి వచ్చింది. రహస్యాన్ని తెలుసుకోవచ్చని వచ్చారా? తెలుసుకుంటే ఇక్కడే ఉండిపోవాలి. శ్రావణి గుండె బిగబడింది భయంతో. దయచేసి మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వెళ్ళనివ్వు. ఇది శాపం. ఎవరైనా ఈ గుహ రహస్యాన్ని చూస్తే ఇక్కడ నుండి వెళ్ళలేరు. రాము సాహసంగా అడిగాడు. ఎందుకు? అసలు ఈ గుహ రహస్యం ఏమిటి? ఇక్కడ వందల ఏళ్ల కిందట రాజు గుప్త రత్నాలను దాచి తనను రక్షించమని శివుని ప్రార్థించిన గుహ. కానీ రత్నాల కోసం రక్తపాతం జరిగింది. ఇక్కడ చనిపోయిన వారు అందరూ పిశాచులుగా మారారు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారు తిరిగి ఇక్కడ నుండి వెళ్ళలేరు. శివ, గాయత్రి, శ్రావణి భయంతో వెనక్కి తిరిగారు. కానీ రాము మాత్రం ఆ రహస్యాన్ని రహస్యంగా తన కెమెరాలో తీశాడు. గుహ బయటకు పరిగెత్తారు. రాము ఒక్కసారి వెనక్కి చూసి పిశాచికి నమస్కరించుకున్నాడు. క్షమించు, నిజం తెలుసుకోవాలని వచ్చాము. వాళ్ళంతా బయటకు వచ్చారు. కానీ ఆ రాత్రి రాము చెబుతాడు. నేను ఆ గుహలో చూసింది ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత ఆ గుహ దగ్గర రాత్రివేళ ఫ్లాష్ లైట్లు, వింత కళ్ళు, వింత శబ్దాలు ఇంకా వినిపిస్తూ ఉంటాయి. గుహ రహస్యంగానే ఉండిపోయింది. ఎందుకు పిశాచులు ఆ రహస్యాన్ని దాచుకుంటున్నాయో ఇంకా ఎవరికీ తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.